వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై మాట్లాడిన తీరు అత్యంత అనుచితమని ఆమె ధ్వజమెత్తారు. గతంలో గౌరవంగా అంబటి రాంబాబు గారు అని పిలిచేదాని, కానీ ఇప్పుడు ఆ గారు అనే పదానికి కూడా ఆయన అర్హుడు కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అత్యంత నీచంగా మాట్లాడారని, ఇటువంటి మాటలు ప్రజాస్వామ్యానికి హానికరమని అనిత అన్నారు. ఇంటికి వెళ్లి నీ భార్యని, నీ కూతుర్ని అడగండి అంటూ చేసిన వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆమె తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్ననల్ని పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి, నేను మాట్లాడింది కరెక్టేనా అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు, మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబటి పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచాతి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎందుకు అలాగ చేశారు అంటే, మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా? కానీ నిబద్ధత కలిగిన నాయకుడు, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న